నీ స్ట్రెంగ్త్ ఎవరు? నీ బలం ఎవరు? నీకు ధైర్యం చెప్పే వాళ్ళెవరు? ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? నీకు తోడుగా వచ్చి అన్ని నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు మా ఇంటి దగ్గర రీల్స్ అయితే నా ఫ్రెండ్స్ తీస్తారక్క. సోనీ సన్ అని నన్ను రెడీ చేయటం, శారీ కట్టడం, ఇలా చేస్తే వాళ్ళకి బాగలేకపోయినా కూడా నాకు రీల్స్ ఖచ్చితంగా చేస్తారు. ఇంటి సనా సోని బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికాడ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్నాం. సీరియల్స్ ఏమైనా చేస్తున్నావా నువ్వు? లేదక్క, స్పెషల్ క్యారెక్టర్ మొన్న కుమారి ఆంటీ చేసినట్టు ఇంకా ఏం చేయలేదు. లేదా? లేదు లేదు. ఓకే. ఇంకా ఎవరితోనైనా యాక్ట్ చేయాలని ఉందా? పవన్ కళ్యాణ్ సార్ తో యాక్ట్ చేయాలని ఉందా అంటావేమో. అక్క యాక్టింగ్ చేసేది ఒక్కసారి చూస్తే చాలు నాకు అన్నయ్యని. ఏం మాట్లాడతావు ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ వస్తే? చెప్పండి. చెప్పారంట డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళిన సీక్రెటా? ఓకే. చిరంజీవి సార్ వాళ్ళని కలిసినప్పుడు ఏం మాట్లాడినరు? వాళ్ళు ఏమైనా మాట్లాడిరా? లేక ఎందుకంటే ఛాన్స్ రాలేదా? ఆ ఛాన్స్ కూడా వస్తుందేమో, త్వరలోనే చూద్దాం. మరి యూట్యూబ్ స్టార్ట్ చేసినావు, ఏమేం వీడియోస్ చేస్తున్నావు, ఎట్లా నడుస్తుంది? కొన్ని ఓన్ వాయిస్, డాన్సింగ్, ఏ చిన్న చిన్న స్టెప్పులే. మనం అంత డాన్సర్ కాదు, అంతే అవే చేస్తాను ప్రెజెంట్. ఏమైనా వ్లాగ్స్ అట్లాంటివి బయటికి? లేదక్క, ఇంకా నుంచి స్టార్ట్ చేస్తా. ఇంకా తెలియలేదు నాకు, ఈ మధ్య తెలుసుకున్నా. ఇక్కడ హైదరాబాద్ లో ఒక్కదానివే ఉంటావు? మమ్మీ వాళ్ళు వస్తున్నారు అక్క. ఇక్కడ మొత్తం షిఫ్ట్ అయిపోయినా. అయిపోతారా? అయిపోయినాం. ఎక్కడ మీరు ఇక్కడ ఉండేది? అమీర్పేటలోనే. అమీర్పేటలో ఉండవా? ఓకే. ఎలా ఉంది మరి హైదరాబాద్ వాతావరణం? నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చేసినావు. ఈ రీల్స్ అన్ని నెల్లూరు నుంచే చేసేదానివే అప్పుడు? అవునక్క. ఇక్కడికి వచ్చి జస్ట్ ప్రమోషన్స్ కోసం దాటికి వచ్చినావు? అవును. ఓకే. ఇప్పుడు మొత్తం ఇక్కడనే సెటిల్ అయిపోయినావు అనుకుంటున్నాక్క. ఎందుకు ఇక్కడనే ఎక్కువ షూట్స్ వస్తున్నాయి? అవును, అక్కడి నుంచి రావడం లాంగ్ కదా, అందుకని. మరి నీ బెస్ట్ మూమెంట్ ఏంటి? నువ్వు ఫేమ్ సంపాదించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు మంచి మూమెంట్, నీకు గుర్తుండిపోయే మెమొరీ అంటే ఏం చెప్తావు? చిరంజీవి సార్ని కలిసినందుకు బానే ఉందక్క అనిపిస్తుంది. ప్రమోషన్స్ గానీ, కొంతమందిని చాలా మంది మీట్ అయ్యాను. దాని వల్ల నేను ఎవరి మీద బాగా కోపం వచ్చిన సిచ్యువేషన్ ఉందా? కోపం వచ్చేది ఏం లేదా. కోపం వచ్చి ఎందుకు ఇట్లా చేసిండ్రు అని అనుకునేది? అలా ఏం ట్రోలర్స్ మీద అస్సలు కోపం రాదు నాకు. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే మనము ఇంకా మంచిగా ఎదుగుతాం. వాళ్ళు మంచిగానే చేస్తారు కానీ ఫన్ గా. ఎంత మంది కామెడీ యాక్టర్స్ కూడా ఉన్నారు కదక్క, వాళ్ళు చేయడంలో తప్పులేదు కదా. వాళ్ళు చేస్తే నేను హ్యాపీ ఉంటా. ఇంకా చెయ్యండి కూడా చెప్తాను నేను కూడా. ఇట్లా చెయ్యొద్దు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని పెడుతుంటారు నీకు కామెంట్స్. వాళ్ళు పెడతారక్క, ఎందుకంటే మన తొక్కు పడడానికి 4 మాటలు వస్తుంటాయి, అవి అసలు పట్టించుకోకూడదు. ఫ్యూచర్ గోల్స్ అంటే నీకు డైరెక్ట్ యాక్టింగ్ ఎంత దూరం అయినా వెళ్తావు. ఓకే. జాబ్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నావా ఇప్పుడు? లేదక్క, ట్రై చేయాలనుకుంటున్నా. ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు? ఈ యాక్టింగ్ సంబంధించి జాబే చేయాలనుకుంటున్నా. ఇట్లా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేసినావా? వెబ్ సిరీస్, షార్ట్? లేదక్క, వచ్చింది కానీ నేను చేయలేదు. ఎందుకని? డైరెక్ట్ సినిమాలు చేద్దామనా? అలా ఏం లేదక్క, మళ్ళీ ఇంటికి వెళ్తూ కొంచెం పనులు ఉన్నాయి, అవి చూసుకుంటున్నా. ఓకే. ఓకే. ఊర్లో అందరు గుర్తుపడతారా బంగారం వచ్చిందని? ఎట్లా రియాక్ట్ అవుతారు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు? మా ఊరికి మంచి పేరు తెచ్చింది బంగారం అంటారు. నెల్లూరులో ఎక్కడ మీది? నెల్లూరు పక్కన ఆత్మకూరు ఉంటది అక్క, అదే మా ఊరు. ఆత్మకూరు మొత్తం బంగారం అంటే ఇప్పుడు ఫేమస్ అన్నమాట. అవునక్క. మాట్లాడతారా? వచ్చి ఏమని మాట్లాడతారు వాళ్ళు? మంచిగా చేస్తున్నావు, ఇంకా మంచి స్థాయికి ఎదుగా అంటారు అక్క. ఓకే అని చెప్తాను నేను అందరికి. ఓకే. సొంత ఇల్లు ఉందా మీకు, లేదంటే రెంటేనా? మేము ఒకసారి మీ హోమ్ టూర్ ఏమో చూసినట్టున్నా, చిన్న ఇల్లు చూయించి చెప్పావు. అది బాడిగిల్లు, ఊరు దగ్గర ఉంది కానీ కట్టలేదు. ఎవరో మీ ఇంటికి వచ్చి వ్లాగ్ చేశారు అనుకుంటా అప్పుడు, చాలా రోజుల క్రితం. ఇప్పుడు అదే ఇల్లా? ఏరే ఇల్లు మారు. ఏమైంది డల్లుగున్నావు? ఏం లేదక్క, నేను కూడా ఇల్లు కట్టాలని ఆశతో. ఖచ్చితంగా కడతావులే, ఇప్పుడే కదా స్టార్టింగ్. ఇప్పుడు అన్ని స్ట్రగుల్స్. అందరికి ఇల్లు ఉంది, మాకు ఇల్లు ఉంది కానీ కట్టలేదు. ఇప్పుడు కొంచెం దాని మీద ప్లాన్ లో ఉన్నా, అయిపోతుంది. ఖచ్చితంగా కడతావులే. ఇట్లా చుట్టాలు ఎవరైనా వచ్చి మాట్లాడతారా నీ దగ్గరకు, లేదంటే వాళ్ళందరూ దూరంగానే ఉంటారా? లేదక్క, బాగానే ఉన్నారు మా అన్న. ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినవని వచ్చి మాట్లాడుతున్నారా, లేదంటే అంతకు ముందు నుంచే మాట్లాడుతున్నారా? అలా ఏం లేదు, కలిసి మెలుస్తుంటాం. ఓకే. మరి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ మనం తినడం కొంచెం కష్టం. ఇందాక టీ ఇస్తేనే తాగలేదండి, ఏదో బిస్కెట్ తెప్పించి మరి తినిపించినాం. అలవాట్లేదు, ఏది కూడా సరిగా తిన్ను. మరి అందుకని అంత బక్క పడిపోయినావు నువ్వు. లావ్ అవ్వాలి. నాకు మా తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తాడు అక్క. అలాంటి
కొడుకున్నందుకు మా అమ్మ చాలా అదృష్టం. చాలా అక్క నువ్వు మంచి స్థాయి అండ్ మంచిగా సపోర్ట్ చేస్తాడు నాకు. ఎక్కడికి వెళ్ళి నా తోడుంటాడు. అసలు వాడు పనులు పోగొట్టుకుని నాకు 1 year నా తోడున్నాడు అక్క మా తమ్ముడు. అలాంటి తమ్ముడికి నమస్కరించుకోవచ్చు నిజంగా. ఉన్నాడో లేదో తెలియదు కానీ నాకైతే బాగా సపోర్ట్. ఖచ్చితంగా ఉంటారులే, మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. నువ్వు ఇంకా బాగా పైకి ఎదగాలి. నువ్వు మంచి ఫుడ్ తినాలి, ఇంకా మంచిగా అవ్వాలి, ఇంకా మంచి నాన్ వెజ్ తినావా? ఎందుకని? అలవాట్లేదు. బిర్యానీ అంటే హైదరాబాద్ అంటేనే బిర్యానీ, ఇక్కడ బిర్యానీ అంటేనే ఫేమస్. కొంచెం పడదక్క నాకు తిన. ఓకే, హైదరాబాద్ లో మొత్తం తిరిగేసినావా ప్లేస్లన్నీ ఫేమస్ ఫేమస్? లేదా, చూడలేదా? మరి హైదరాబాద్ లో చార్మినార్ అని అవి అని? చార్మినార్ కి వెళ్ళా ఫ్రెండ్స్ తోటి. మా హాస్టల్ లో ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు అక్క, నాకు సపోర్ట్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా నా తోడొస్తారు. మంచిగానే ఉంటారా? లేదు ఏడిపిస్తూ అట్లా? బాగుంటారు. ఈ రోజు నీట్ గా రెడీ అయిన వాళ్ళే రెడీ చేసిండ్రా? నేనే రెడీ అయినాక వాళ్ళకి వర్క్ ఉందంట, కొంచెం సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ తిరగడానికి అంత తెలిసిందా ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా వెళ్ళాలి? కొంచెం బెటర్ అక్క. మూవీ ప్రమోషన్స్ అయితే వాళ్ళే తీసుకెళ్తారా లేదంటే నువ్వు? వాళ్ళే తీసుకుని వెళ్తుంటారు. ఒకసారి నేను వెళ్తుంటా, నా తోడు ఫ్రెండ్స్ వస్తారు. ఉషా మమత అని నా రూమ్మేట్స్ అన్నమాట. ఓకే ఓకే. దివ్య ఉన్నింది, అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, జాబ్ వచ్చిందని. ఇంకా ఏం చేసినా మొత్తం ఆ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు నన్ను బాగా చూసుకుంటారు హాస్టల్లో. ఓకే. ఈ ప్రమోషన్స్ నెలకి అని ఉంటాయా లేదంటే ఏమైనా సినిమాలు రిలీజ్ అయినప్పుడు అట్లా వస్తుంటాయా? రిలీజ్ అయినప్పుడు వస్తుంటే మామూలు ప్రమోషన్, ఫుడ్ ప్రమోషన్స్ అన్ని, సాంగ్ అట్లా వస్తుంటాయి. ఇట్లా ఏ ప్రమోషన్ అయినా పిలుస్తారు నిన్ను? అవును. ఓకే, మంచి ఇన్కమ్ అయితే బానే ఉందా లేదంటే? కొంచెం బెటర్ అక్క, అట్లా ఏం ఉండదు. ఇప్పుడు బెటర్ అంతే, అంతే. కనిపించినంత కాకపోయినా అందరూ అనుకుంటారు దీని ఇన్ఫ్లుయెన్సర్ బాగా డబ్బులు వస్తాయి మంచిగా ఉంది ఇప్పుడు అని. బయట టాక్ ఉంటది, ఈమెకేమి ఎంతైనా సంపాదించుకుంటది, ఎంతైనా తెస్తుంది, కట్టలు తెచ్చుకుంటది అని అనుకుంటారు. వాళ్ళకైనా కొంచెం తెలివి ఉండాలి. వీళ్ళ ఖర్చులు ఎట్టుంటాయి, హాస్టల్ ఫీజు ఏంటి, ఇంట్లో పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తారా? అంటే అమ్మ హైదరాబాద్ పోయింది సంపాదించింది, ఇంకంతే, అడే ఇంకేం ఆలోచించరు. అట్లనే అనుకుంటారు చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. వాళ్ళకి ఏం చెప్తావు? ఎవరు ఏమైనా అనుకునే లెక్క, నాకు నా తల్లిదండ్రులు తెలిసే చాలు, భగవంతుడు తెలిసే చాలు, ఇంకంతే. మొన్న రీసెంట్ గా ఒక రీల్ చేసినావు ఏడ్చుకుంటూ అనుకుంటా, హెల్మెట్ దే అనుకుంటా. హెల్మెట్ చచ్చిపోతావో ఏదో. అదే హెల్మెట్ ట్రెండింగ్ 3 lakhs వచ్చినాయి. అది మొన్న మళ్ళీ నీది ఎప్పుడో రీల్ ట్రెండ్ అయితే మళ్ళీ అది మళ్ళీ డ్రింకింగ్ గురించి కూడా చెప్పిన, అది కూడా 3 lakhs వచ్చింది. ఒకసారి మాకోసం చెప్పవా? నువ్వు బైక్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్తే నీకేమైనా అవుతుందని ఒక్కసారి ఆలోచించే బంగారం. నీతో పాటు ఎంత మంది ప్రాణాలు పోతున్నారా, అందుకే నువ్వు బైక్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళి బంగారం, ప్లీజ్. బంగారం, ఎవరైతే బంగారాలు ఉన్నారో బైక్ లో నిజమేనక్క, చాలా మంది హెల్మెట్ పెట్టుకోండి. నిజంగా నువ్వు మంచి మెసేజ్ ఇస్తున్నావు. చాలా మంది హెల్మెట్ లేకుండా వల్ల ఎంతో మందికి ప్రాణాలు పోవడం కానీ, హెడ్ ఎక్ తగలటం కానీ, ఎంత స్పీడ్ వెళ్ళిపోతారు. ఎంత కొవ్వు వాళ్ళకి తెలియదా? అవును, ఎంత దెబ్బలు తగిలితే పడతామని తెలీదా? పెట్టుకోండి హెల్మెట్. హెల్మెట్ ఉంటే హెడ్ కి ఏం కాదు. ఎంత మనకి అర్జెంట్ వర్క్ ఉన్నా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు స్పోక్ ఉంది, దాని గురించి చెప్పిన ట్రెండింగ్, అది డ్రింక్ గురించి చెప్పిన, అన్ని నా ఓన్ వాయిస్ తో చేసిన అన్ని ట్రెండింగ్. స్మోక్ ది కూడా ఒకసారి చెప్పవా? చెప్పేం కాదు, అదే వస్తుంది అక్క. అంతే, పర్వాలేదు. బంగారం, నువ్వు స్మోక్ చేయటం వల్ల నీకేమన్నా అవుతుందని ఒక్కసారి ఆలోచించవా? స్మోక్ తాగడం వల్ల 5 rupees అవుతుంది, కానీ మన హాస్పిటల్ కి 5 lakhs పెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు బంగారం. నీకు నేను, నాకు నువ్వు, మనకి చూడడానికి ఎవరు వస్తారు బంగారం? అందుకే నువ్వు ఎప్పుడు స్మోక్ తాకు. బంగారం ఎవరండి? నాకు తెలుసుకోవాలని ఉంది. బంగారం ఎవరు? ఎవరైనా నచ్చిండ్రా బంగారం? ఎవరైనా ఉన్నారా సీక్రెట్ గా బంగారం? అలా ఏమి లేదక్క. అసలు ఈ బంగారం అనే థాట్ ఎట్లా వచ్చింది నీకు? ఈసారి నాకు పెళ్ళైంది అనుకో, అప్పుడు మా హస్బెండ్ అవుతారుగా, తనే నా బంగారం అని మీ అందరికి చూపిస్తా. అంతకు ముందు అయితే బంగారం అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది నీకు? నాకు ఇష్టమైన పదం. ఓకే, నిన్న ఎవరైనా అట్లా పిలుస్తారా?
లేదు, నా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇలా పిలవాలి. పిలవాలని ముందే అనుకుంటున్నా. ఓకే, పెళ్లి ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళంట బంగారం అనే పిలవండి. నేను పిలుస్తా అన్న వాళ్ళకి. నువ్వే పిలుస్తావు వాళ్ళకి? వాళ్ళు నిన్ను పిలవద్దా? వాళ్ళే మనం పిలవాలి. నేనే పిలుస్తా మా హస్బెండ్ కి బంగారం. ఎలాంటి హస్బెండ్ కావాలి నీకు? అలా ఇలా ఏం లేదక్క, మంచి మనసు, బాగా చూసుకుంటే చాలు. వాళ్ళకి నేను మంచిగా చూసుకుంటే సరిపోదు. ఇప్పుడే పెళ్ళా లేదంటే ఏదో తర్వాత ఫ్యూచర్ లోనా? కొంచెం టైం సెటిల్ మంచిగా సెటిల్ అయినాక టైం పట్టదు. మంచిగా ఒక చిన్న ఇల్లు కొనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకో. ఇప్పుడే ఏం వద్దులేదు. ఓకే అక్క, అలానే. మరి నీ సొంతంగా అంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి చెప్పినాను అనుకో, వెంటనే దాని మీద రీల్ చేసేస్తావా నువ్వు? ఓకే, ఏం చెప్పాలబ్బా నీకు? ఏం రీల్ చెప్పాలి? సరే, నా మీద ఏదన్నా రీల్ చేసేసే. నాగేశ్వరి నా పేరు. నీ గురించి అక్క, కనిపించిన చందమామ ఎదురుగా నీ చందమామ ముందు మాట్లాడలేకపోతున్నా. అమ్మో, ఫస్ట్ నాకు చెప్పింది నా గురించి చెప్పమని, ఇప్పుడు నా మీదనే చెప్పేస్తుంది. గ్రేట్, బంగారం. ఏమన్నా చందమామ అన్నావు? అవును. థ్యాంక్ యూ. నిజంగా చందమామ లేవు అక్క నువ్వు? నీకు అనిపించదు కదా? నాకేం అనిపించదు, కానీ నా చిట్టి గుండె చెప్పింది అక్క నువ్వు చందమామ లాగా అందంగా ఉంటావు. అమ్మా, పొగిడేస్తుంది. థ్యాంక్ యూ. బంగారం థ్యాంక్స్ చెప్పుకుని దూరం చేసుకోవద్దక్క, దగ్గర అవ్వాలి మనం. ఓకే, నా థ్యాంక్స్ వెనక్కి తీసుకుంటున్నా. ఖచ్చితంగా నిన్ను ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం మంచిగా ఫేమస్ అయిన తర్వాత అప్పుడు కూడా పిలిపించి ఇంటర్వ్యూ చేస్తాం. అలాగే నీకు పెళ్లి అయిన తర్వాత నువ్వు నీ బంగారంతో కలిపి ఇంటర్వ్యూ చేస్తాం. లేక నువ్వు ఇంకా మంచిగా ఎదగాలని, మంచిగా రీచ్ అవ్వాలని, నీ కళలన్నీ నెరవేరాలని, మీ తమ్ముడు అట్లాగే నీకు సపోర్ట్ చేయాలి, మీ అమ్మకి ఏం కావాలో అవన్నీ కొని ఇవ్వాలని, నువ్వంతా సెటిల్ అయ్యి మంచిగా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి నీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు, అట్లా గడిచిపోయింది ఫన్ గా. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ శాంతి. ఓకే అక్క.